అమ్మయ్య, ఇప్పుడు ట్రైన్ మూవ్మెంట్ అయింది. ఇది ఎప్పటి వరకు ఏడుతుందో ఏమో. టైం పొద్దుగాల 7 అయింది. 8 గంటల వరకు ఏడుతుందా ఏరదా అని చూస్తున్నాం. ఎంత మెల్లగా నడుస్తుందంటే అంత మెల్లగా నడుస్తుంది. ఇక తిరుపతి స్టేషన్ ఇంకా వచ్చేసాను. తిరుపతి స్టేషన్ ప్లాట్ఫారం దొరికింది. ఇట్లా ఉంటే ఎట్లారా బాబు. స్టేషన్ వచ్చినాక రోజు బండి చంపుతాడు. ఇక మా మధ్య కూడా ట్రైన్ దిగింది. మొత్తం పిండేసిందని అంటారు. మా ఊరు ఎంజాయ్ చేస్తాను. ట్రైన్ దిగుడు ఏమో కానీ నిమ్మకాయ పిండినట్టు పిండేసింది. అన్నీ క్రాసిందే. ఆఖరికి తిరుపతి స్టేషన్ 4th స్టేషన్లో మమ్మల్ని దింపిండు. మెల్లగా పైకి ఎక్కి నడుచుకుంటా మెల్లగా వస్తాను. ఇక్కడ వెహికల్ మాట్లాడుకున్నాం. ఇక బయలుదేరుతున్నాం అండి. కానీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, కానీ మంచిగా ఉంది. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ దిగిన కాడ బాగా మంది ఉన్నారు. మెల్లగా మేము అలిపిరి మెట్ల కాడికి వెళ్దామని, అక్కడ టోకెన్స్ ఇస్తారంటే అక్కడ కూడా ఇస్తారంటే అక్కడికి బయలుదేరినాం. అక్కడికి వెళ్ళినాక చెప్తా ఏ విషయమైనా. ఇక్కడ లైన్ ఉండదు అన్నారు, అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఒక లైన్ ఉన్నదో లేదో చూసి చెప్తా అండి. ఎందుకంటే ఏదైనా సేఫ్టీ అయితే చూసుకోవాలి. మన ఫ్యామిలీతో వస్తున్నాం కాబట్టి అన్నీ చూసుకోవాలి. మనకి ఇక్కడికి తిరుపతిలో మనకి ఇక్కడ ఏం చేస్తారో ఏంటి ఉంటుందో నాకు మనకు చక్కగా ఐడియా లేదు. ఎందుకంటే మనం లాంగ్ నుంచి వచ్చినాం కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి అనుభవం అయితేనే రెండోసారి వెళ్ళచ్చు. మీకు ఎందుకు చూస్తున్నది దారి ఇట్లా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకే రోడ్ వే కూడా చూపిస్తున్నా ఎట్లా వెళ్ళాలని. అక్కడికి వెళ్ళినాక అది కూడా చూపిస్తా. కానీ ఇక్కడ బాగా స్ట్రిక్ట్ ఉందండి. చాలా మంచిగా ఉంది వాతావరణం కూడా. మా అదృష్టం ఏంటంటే ఒక్కసారి కూడా వర్షం పడలేదు. ఇది ఖచ్చితంగా చూసినాక అర్థమైంది, అరే అట్టిగా అక్కడ ఉండేందుకు ఇక్కడికి వస్తే బాగుండు అని. కానీ కంప్లీట్ ఖాళీ, తొందరగా టోకెన్స్ ఇస్తారు. ఇదే బెస్ట్. తర్వాత బయటకు వచ్చినండి. ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉంది. ఇక్కడ కంప్లీట్ చెకింగ్ ఫుల్ ఘోరం ఉందండి. ప్రతి మనిషి చెకింగ్ ఇక్కడ టోల్ గేట్ కాడ. ఎవరన్నా వేరే తెలుసుకుంటారు కదా అండి. ఇక తిరుపతి దేవస్థానం అంటే కొంతమంది మంచి వాళ్ళల్లో మంచిగా ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కొందరు వేరే తెలుసుకొస్తున్నారు. కానీ అన్నీ వారి టోల్గేట్ దర్శనం ఇంకా చెకింగ్ అయిపోయింది. ప్రశాంతంగా ఇప్పుడు గుట్ట మీదకి ఎక్కుతున్నాం. చాలా మంచిగా ఉంది. టోకెన్స్ అయితే దొరికాయి. మాకు నైట్ 10 o'clock దర్శనం ఇచ్చారు. ఇప్పుడు పైకి వెళ్ళి రూమ్ చూసుకోవాలి. ఫస్ట్ టైం నేను ఇట్లా వెళ్ళడం, అంటే ఎప్పుడు కాలినడకటం వెళ్ళేది. ఇద్దరు ఫస్ట్ టైం వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళాడు. అంటే నేను ఇంటికాంచే బుక్ చేసుకున్న వెహికల్. అట్లా మాకు అన్ని సేఫ్టీ అయిపోయినాయి. అన్ని ఘాట్ రోడ్లే, అన్ని భయం కొన్నాయి. మాకు ఏంటంటే రోడ్డు మీద తిరగొద్దంటే అన్ని రిపేర్లు జరుగుతున్నాయి. అన్నీ రిపేర్లే, ఎటు చూసినా రిపేర్లే చేస్తారు. ఇప్పుడు పైకి వెళ్ళాక చెప్తా ఈ విషయం అయినా అక్కడ ఎట్లా ఉందో. పైకి వచ్చేసామండి. ఇంకొక 5 minutesలో ఉంటాము. కానీ అయితే రోడ్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడైతే సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి.
అక్కడ ఎట్లున్నదో పొజిషన్ చూడాలి. అన్ని బుకింగ్ అయినా కానీ ఒక రూమ్ మాత్రం బుక్ కాలేదు. దాని పరిస్థితి ఎట్లా అని ఆలోచించుకుంటాను. గోవిందా వచ్చేసాం తిరుపతికి పైకి. ఇక్కడ టూర్ గేట్ అండి. ఇది కూడా ఇక్కడ చెకింగ్ ఏమి లేదు. చాలా మంచిగా రోడ్స్ కూడా. చెకింగ్ అయితే మీరు ఏం చేయలేదు, పంపించేట్టు. ఇప్పుడు డైరెక్ట్ సిఆర్ కాంప్లెక్స్ కాడికి వెళ్ళి అక్కడ ఎట్లుంటుందో పొజిషన్ చూడాలి. ఇప్పుడు సిఆర్ కాంప్లెక్స్కి వచ్చాము. నాకైతే రూమ్ బుక్ అయ్యేటట్టు ఉంది. చూసుకున్నాం, వెయిటింగ్. టోకెన్ ఇచ్చిళ్ళు, అది ఎప్పుడు ఇస్తారా అని వెయిటింగ్ చేస్తాను. మా వాళ్ళు ఇలా పడుతున్నారు. ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటే సిఆర్ఓ. ఇక్కడ టోకెన్ తీసుకున్నాం. ఇక బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్తే మాకు ఆల్రెడీ రూమ్ కనెక్ట్ చేశారండి. 441 ఏఎన్సీలా వస్తుందండి రూమ్. ఏమో అనుకున్నా, మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్. ఇది ఇప్పటిదాకా కష్టపడ్డేదంతా మంచిగా రూమ్ చూసినాక ఫుల్ నిమ్మలంగా ఎంజాయ్ చేస్తాను. బట్టలను తీసింది, బయట వేసింది. రూమ్ చూడండి ఎంత మంచిగా ఉందో. కేవలం 50 రూపాయలకే ఎంత మంచి రూమ్ అంటే చాలా గ్రేట్. ఇక చూడండి, బట్టలు తీసి అమ్మాయి నేను పడుకుంటా. బయటికి వెళ్ళాం. రూమ్ దాని నుంచి గుడికి దగ్గరకు వచ్చాం. కానీ ఇక్కడ టోకెన్ ఎక్కడ, లైన్ ఎక్కడో తెలియదు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఓన్లీ ట్రాఫిక్ వలన బాగా ఇబ్బంది ఉంది, కానీ వేరే ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ అయినా జాగ్రత్తగా ఉండాలని. అడిగేస్తే అంటే ఏదో ఒక వెహికల్ వస్తుంది. కానీ ఇక్కడ సర్కిల్ కాడ ఏమన్నా ఉందా అంటే మస్తు ఉంది. నేను చూపిస్తా, సపరేట్గా ఒక వీడియో తీసుకుని అది కూడా వచ్చింది. మా చిన్నవాడు మా వాడు ఎటు సైడ్ ఇట్లా ఫస్ట్ తెలుసుకోరాదు లైన్. ఇక్కడ వ్యూ ఎంత బాగుంది కంప్లీట్గా. అటు వెంకటేశ్వర స్వామిది ఎంత బాగుందో. ఇక్కడ ఇటు కూడా గుడికా నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది టోకెన్ దారి వెళ్తుంది. మా వాళ్ళు కూడా నడుచుకుంటూ ఎలా వెళ్తారు. ఎందుకు అయ్యామంటే మాకు టోకెన్ టైమింగ్ 10 o'clock ఇచ్చాడు. అందుకే వెయిటింగ్ చేస్తున్నాం. 6 o'clock వచ్చినాం. మరి వాళ్ళు రానిస్తారా? రానిగారు. కానీ 2 hours ముందే లోపలికి వెళ్ళాలి. సరే అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వచ్చిన ఇబ్బంది ఏంటంటే మేము వచ్చిన కాడ నుంచి స్టార్ట్ చెప్పేది మీరు చూస్తే పరిచయం అవుతుంది. మా గోస్ ఏంటిదో